కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు వైనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ తిరునెల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజారులు రాహుల్ కు స్వాగతం పలికారు. సంప్రదాయ పంచెకట్టులో కొండపైకి నడిచి వెళ్లిన రాహుల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైనాడ్ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. కేరళలో కాంగ్రెస్ సురక్షిత స్థానాల్లో ఒకటిగా చెప్తారు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐ షానవాజ్ గెలిచారు. 2018లో షానవాజ్ చనిపోయారు. ఆయన చనిపోయినప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ సిపిఐ రెండో స్థానంలో నిలిచింది. 2009లో కాంగ్రెస్ 1,53,439 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఇక 2014 ఎన్నికల్లో ఈ ఆధిక్యం బాగా తగ్గింది. కేవలం 20,870 ఓట్లకే కాంగ్రెస్ మెజార్టీకి పరిమితమైంది. 2014లో బీజేపీ ఇక్కడ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ నుంచి సిపిఐ అభ్యర్థి పిపి సునీల్ బరిలోకి దిగుతున్నారు. వైనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.